ఏడి అన్నయ్య పూజలో నమస్కారం. నమస్కారం. పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధురిరాజ్ఞే. ఏంటిదే అలా చూస్తున్నావు? ఆ మంటల్లో పోయాల్సింది నెయ్యి కాదు, నన్ను దొయ్యి దరిద్రం వదిలిపోతుంది. నన్ను తీసుకెళ్లి సెక్రటేరియట్ లో కూర్చోబెడతాను. తీరా చూస్తే సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టేలా ఉన్నావు. ఆ సత్యం గడు అన్ని ఆధారాలతో హైదరాబాద్ వచ్చేస్తున్నాడు. ఇలా వస్తున్నాడు? ఆర్టీసీ బస్సులో వస్తున్నాడు అన్నయ్య. తెలుగు వెలుగుల ఓరుగల్లు, మురికి గుంటల బస్ స్టాండ్. ఎలా ఉందన్న క్యాప్షన్? బస్ స్టాండ్ లో కూడా నీ జర్నలిజమేనా అంజలి? బస్సు పోనేమే బాబు. ఇప్పుడు వాడిని ఏం చేసినా మనమే లేపేసామని ప్రజలందరికీ తెలిసిపోతుంది. మరేం చేస్తావేమో. ఒక్కడిని లేపితే మర్డర్ అంటారు, మొత్తం బస్సుని లేపేస్తే యాక్సిడెంట్ అంటారన్నయ్య. పిల్లలు, మీకు ప్రశ్న. మహాత్మా గాంధీ గురువు గారు ఎవరు? మీరు చెప్పలేరా? నేను చెప్పేస్తున్నా, చంద్రశేఖర్ ఆజాద్. ఏంటి, గాంధీ గారు గురువు ఆజాదా? అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదమ్మా. మా అమ్మాయి పుట్టలేదు నిజమే. పోనీ నేను పుట్టాను, నాకు చెప్పు బాబు. గాంధీ గారి గురువు గారు ఎవరు? రికమెండేషన్ క్యాండిడేట్ అని నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నువ్వేం చెప్తావు? చూడండి పిల్లలు, గాంధీ గారి గురువు గోఖలే, ఆజాద్ కాదు. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర ఆజాద్. ఆజాద్ అంటే స్వాతంత్ర్యం అని అర్థం. బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోయినప్పుడు నీ పేరేమిటి అని అడిగితే ఆయన చంద్రశేఖర్ అని చెప్పలేదు, ఆజాద్ అన్నాడు. ఏమన్నాడు? మా ఆంగ్లేయుల జెండాకు నువ్వు దండం పెడితే క్షమిస్తా ఉంటే వాళ్ళని చూసి నవ్వుతూ ఆజాద్ అన్నాడు. ఏమన్నాడు? మా పాదాలు పట్టుకో నీకు ప్రాణభిక్ష పెడతామంటే ఈ ప్రాణాలు ఉండబట్టే కదా అడుగుతున్నారని తన ప్రాణాలని తనే తీసుకున్నాడు. సార్, ఆయన చనిపోతూ ఏమన్నాడో అది కూడా చెప్పండి. ఆ మాట పిల్లలే చెప్తారు. ఏమన్నాడు? బస్ యాక్సిడెంట్ లో 22 మంది చనిపోయారని ఆల్రెడీ పీటీఓలో మ్యాటర్ వచ్చేసింది. కానీ జరిగింది యాక్సిడెంట్ కాదు సార్, హత్య. ఎవరికి అనుమానం రాకుండా ఒక్క మనిషిని చంపడం కోసం మొత్తం బస్సును యాక్సిడెంట్ చేశారు సార్. అదే యాక్సిడెంట్ లో దెబ్బ తగిలిన మా నాన్నగారు హాస్పిటల్లో కోమాలో ఉన్నారు సార్. ఇదంతా చేసింది ఎవరో కాదు, దేవా తమ్ముడు. హిందూ సేవా సమితి పేరుతో జనాన్ని మోసం చేస్తున్నాడే అదే దేవా సార్. రేపు మార్నింగ్ ఇవన్నీ పేపర్లు పబ్లిష్ అవ్వాలి. మతం పేరుతో జనాల్ని మోసం చేస్తున్న దేవా అసలు రంగు బయటపడాలి సార్. ఇవిగోండి ఆధారాలు. ఆధారం సర్వం దేవం.
గీతలో కృష్ణుడేం చెప్పాడు? చంపుతున్నది నేను, చస్తున్నది నేను. కృష్ణుడు చంపాడు, కృష్ణుడు చచ్చాడు. మరి మేం చెప్పామంటున్నావు? జాతస్య మరణం ధ్రువం. గాంధీ తెలుసా నీకు? మోహన్ దాస్ కరమ్చంద్ ఆయన ఈ దేశంలో 3 కోతుల్ని వదిలిపోయాడు. ఒక కోతి చట్టాన్ని సృష్టించేది, మంచి చెడు అనే తేడాలు తెలియకూడదని కళ్ళు మూసుకుంది. ఇంకో కోతి చట్టాన్ని అమలుపరిచేది, మంచి వాళ్ల బాధలు అసలు వినకూడదని చెవులు మూసుకుంది. ఇక 3వ కోతుంచి చూడు, అది చట్టాన్ని రక్షించే కోతి. అది న్యాయం మాట్లాడకూడదని రూపాయి నోట్లతో ఆ నోటిని నొక్కేశాం. ఇదేవీ తెలియని ఒక ఆడకోతి జర్నలిస్ట్ ఫోటోలు తీసి నా ముందు నిలబడింది. దీనేం చేద్దాం ఎడిటర్? దీని ఫోటోలు తీద్దామన్నయ్య. సిగ్గు ఉత్తమ కన్య లక్షణం. బాగుంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. చూడు, ఇప్పుడు ఈ ఫోటోలు అంటిస్తున్నాను. తర్వాత ఈ ఆఫీస్, ఎడిటర్, నీ ఇల్లు, నీ తండ్రి, సర్వస్వం. దేవా, సంభవామి యుగే యుగే. క్షమించమని నిన్ను అడిగే అర్హత కూడా లేదమ్మా నాకు. మనం పెన్ననే ఆయుధంతో పేపర్లో మాత్రమే పోరాడగల వాళ్ళమమ్మా. ఇటువంటి వాళ్ళతో మనం పోరాడలేమమ్మా. ఈ చీడ పురుగుల్ని ఏరి పారేయాలంటే ఎవరో ఒక హీరో రావాలి. అటువంటి వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ అప్పటి వరకు మనమే ఎవరో ఒకరిని ఊహల్లో సృష్టించుకొని ఆనందించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఈ చీడ పురుగుల్ని ఏరి పారేయాలంటే ఎవరో ఒక హీరో రావాలి. అటువంటి వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ అప్పటి వరకు మనమే ఎవరో ఒకరిని ఊహల్లో సృష్టించుకొని ఆనందించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదమ్మా. మీరు ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి అమాయకుల్ని చంపితే ఇంకో యాక్సిడెంట్ చేసి మిమ్మల్ని చంపడానికి నేనున్నాను. ఈ రోజు నుంచి ఈ సిటీలో రౌడీయిజం, గూండాయిజం, టెర్రరిజం అని జనాల్ని ఎవరైనా హింసిస్తే మిమ్మల్ని కూడా ఇలాగే నడి రోడ్డు మీద కుక్కల్ని చంపినట్టు చంపుతాను. హెచ్చరికతో. ఆజాద్. ఇక మీదట ఐపీసీ కాదురా, ఏపీసీ, ఆజాద్ పీనల్ కోడ్.
సెల్యూట్ అరా ఇది కరెక్ట్ గా సెల్యూట్ కొట్టడమే రాదు దొంగలు ఎలా కొడతారా ఈ సలీం కావాల్సింది పోలీసుల సెల్యూట్స్ కాదు దొంగలు రౌడీల సెల్యూట్స్ హ్యాండ్స్ డౌన్ ఎన్నో నెల సార్ మగాడు తెప్పించాలి గాని తెచ్చుకోకూడదు నమస్కారం కూర్చోండి కూర్చోండి please. ఎవర్రా వీళ్ళంతా మహిళా మండలి సభ్యులా కాదు సార్ ఆ, ఇలా రండి ప్రాస్టిట్యూట్స్ మ్మ్. సెక్స్ వర్కర్స్ అండి విచారం చేస్తుంటే నేరం పట్టుకొచ్చాను వ్యభిచారం నేరమని ఎవరు చెప్పారు అని? మీరు తప్పుగా అనుకోకండమ్మా ఈ 10 మంది లేకపోతే దేశంలో వెధవలు 100 మంది పతివ్రతలను పాడు చేస్తారా ఇప్పుడు ఇంటికి బాత్రూము ఉండాలి పూజ రూము ఉండాలి బాత్రూమ్ లేదనుకో పూజ రూమ్ పాడైపోతురా నీకు సత్య అనసూయ కదా తెలుసా తెలుసు సార్ చెప్పు కుష్టు రోగం వచ్చిన భర్తను బుట్టలో పెట్టుకుని వేసే ఇంటికి తీసుకెళ్లాను వేషలుండబట్టేగా సత్య అనసూయ అంత పతివ్రత అయ్యింది మీరు వెళ్ళండమ్మా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఎక్స్క్యూజ్ మీ మీరు ఈ 1 అవర్ లో ఎంత సంపాదించి ఉండేవారు 1వ తారీఖు వచ్చి వీటి శాలరీ నుంచి తీసుకెళ్ళండి హలో జంట నగరాల్లో మెరుపులా మెరిసిన ఒక కొత్త హీరో ఆజాద్ నడి రోడ్లో 4 గూండాల్ని దారుణంగా చంపి మిగతా గూండాలకి వార్నింగ్ ఇచ్చిన ఈ ఆజాద్ ఎవరు నిన్న రాత్రి నుండే మొదలైన ఈ గుడ్ మార్నింగ్ సార్ ఆజాద్ హాస్పిటల్ లెటర్ వచ్చేసారండి పోలీసు వాళ్ళు ఏ రోజైనా అచ్చిన ఆపడానికి వచ్చారండి అన్ని అయిపోయాక విజిటర్స్ లా వచ్చిపోతుంటారు జనాలు చచ్చాక వచ్చే పోలీసు వాళ్ళు ఎందుకండి అబ్బా, ఏంటండి జర్నలిస్ట్ కొడతారు ఒరే 2 క్షణాల ముందు నేను కొడతానని నీకు తెలుసారా 2 క్షణాల తర్వాత మళ్ళీ నేను కొడతానని నీకు తెలుసారా తెలియదు సార్ ఏంటండి మాట కొడతారు చంపుతా ఒరే ఇంత దగ్గరున్నా నేనెవరో నీకు తెలుసు అడుగు దూరంలో ఉన్న నేను నిన్నెప్పుడు కొడతానని నువ్వే ఊహించలేనప్పుడు ఎప్పుడో ఎక్కడో ఎవడో ఎవరినో చంపితే నాకెలా తెలుస్తుందిరా ఈ ఆజాద్ ఉన్నాడే వాడి గురించి ఈ లెటర్ మాత్రమే దొరికింది దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగాలి వాడిప్పుడు ఈ క్షణంలో ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని వాడిని సృష్టించిన బ్రహ్మకు మాత్రమే తెలుసు అర్థమైందా వచ్చేస్తారు ఎవట్రా ఈ ఆజాద్
ఆంజనేయుడు గుండె చిలుస్తే శ్రీరాముడు కనిపిస్తాడు, నా గుండె చిలుస్తే నా మరదలు మహాలక్ష్మి కనిపిస్తుందిరా. ఈ స్లోగన్సే వద్దురా, అక్కడ చూడు. అమ్మా కింద చూడమ్మా. దుర్మార్గుడా, నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా. ఎగ్జాక్ట్లీ, లవ్ చేసినా పాపం లేదమ్మా. అది ఈ జన్మలో జరగదు. పోయిన జన్మలో కూడా ఇదే మాట అన్నట్టు గుర్తు. ఇప్పుడు చెప్పరా, నీకు కన్న పిల్ల కావాలా కన్న తల్లే కావాలా? నాకు నీ ప్రాణం కావాలరా. నా ప్రాణమే మా లక్ష్మిరా. నేను మొక్కుకునే నాగదేవత మనల్ని కాపాడింది బావా, కాపాడింది కాపాడింది. మహాలక్ష్మి మహాలక్ష్మి బావా మహాలక్ష్మి. నాకు శుభం కార్డ్ పడిందోచ్, నాకు శుభం కార్డ్ పడిందోచ్, నాకు శుభం కార్డ్ పడిందో. ఏంటే ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏంటి అరుపులు? నన్ను బావని విడదీయడానికి ఒక విలన్ ప్రయత్నిస్తే బావ హీరోలా వచ్చి వాళ్ళందరినీ చిత్త చిత్త చేశాడు. పాపం ఆ విలన్ గాడిని పాము కరిచింది, చచ్చాడు. మాకు శుభం కార్డ్ పడిందోచ్. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టిందిరా బాబు. ఏమే, నీకెన్నిసార్లు చెప్పాను ఆ కేబుల్ కనెక్షన్ తీసేసి వీడియో క్యాసెట్లన్నీ బయట పారేయించమని? ఆ పాత క్యాసెట్లు చూసి చూసి దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. తగ్గాలంటే నాకు బావకి వెంటనే పెళ్లి చేయండి మరి. రోజు నువ్వు పెళ్లి పెళ్లి అని కలలు కంటున్నావు. నీ బావేమో చెల్లి చెల్లి అని కళ్ళు తెరుస్తున్నాడు. చెల్లెమ్మా, కావేరి కావేరి రామా, అన్నయ్య నిద్రలేచాడు. రేయ్, ఇక్కడే ఉండి ఆడిస్తున్నావా? రామ్మా, ఎక్కడికి వెళ్తావు? నేను రాను. నేను ఎక్కడున్నానో నువ్వే కనుక్కో. నీ మొహం చూడకుండా ఈ అన్నయ్య ఎప్పుడైనా బయటికి వెళ్ళాడా? త్వరగా రారా. అయితే నేను ఎక్కడున్నానో కనిపెట్టు. సరే, నాకంటే మొండిదానివి. నీతో పంతం కన్నా పందెమే మేలు. ఉండి పట్టుకుంటా. కావేరి, త్వరగా రా, నాకు అవతల పనులున్నాయి. త్వరగా రా. ఇదేంటమ్మా ఒక్క రోజులోనే ఇలా ఉబ్బస్తాలా తయారయ్యో? ఉప్పు బస్తానా? అయితే వీపు మీద ఎక్కుతానుండు. ఇప్పుడు చెప్పు బావా, ఉప్పు బస్తానా? అమ్మా, ఓ అమ్మా, కావేరి త్వరగా రామా, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. కావేరి, కామ్మా కావేరి, త్వరగా రా. కావేరి, ఇక్కడ కత్తిపీట ఎవరు పెట్టారమ్మా? అమ్మా, రక్తం రక్తం వస్తుంది. కావేరి, రక్తం. చూసావా, ఇవాళ కూడా నేనే గెలిచాను. నిన్నెలా బయటికి రప్పించాలో నాకు తెలుసులే. ఏ బంగారు, ఏడోకు ఏడోకు. ఇదిగో, కావాలంటే నా చేయి కట్ చేసుకో. అమ్మో వద్దన్నయ్య, నేను తమాషా కన్నాను. ఏంట్రా గారాబం చేస్తున్నావు? అది ఇంకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? నాకెప్పుడు చిన్నపిల్లే కదమ్మా. అయితే పాల సీసా నోట్లో పెట్టు. అలా చెప్పత్తయ్యా, అప్పుడే ఇద్దరికి బుద్ధొస్తుంది. ఏ ఉప్పు బస్తా, నా గురించి ఏమన్నాను? నా చెల్లెల గురించి ఏమన్నా అన్నావంటే ఉప్పు పాత్ర వేస్తాను. అలా చెప్పన్నయ్యా. ఏ ఊరికే రెచ్చిపోకు. ఇంకా ఎన్ని రోజులు ఈ చెల్లెలు పెత్తనం? మెడలో 3 ముళ్ళు వేయించుకుని ఇంట్లోకి వచ్చాననుకో, తర్వాత అంతా ఈ కనక మహాలక్ష్మి రాజ్యమే. ఆహా, నీకంత సీన్ లేదులే గాని, నా చెల్లెలు ఎవరిని చూపిస్తుందో వాళ్ళ మెడలోనే 3 ముళ్ళు వేస్తాను. అమ్మా కావేరి, నన్ను 1000 మంది ప్రేమించినా నేను ఎవరిని ప్రేమించాలో, వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించేది నువ్వే, ఈ ఉప్పు బస్తా కాదు. కావేరి, కావేరి, కోపంలో ఏదేదో ఉంటాం, అదంతా నువ్వు మనసులో పెట్టుకో కదా. ఏంటి ప్లేట్ మార్చేసావు? నీకు ఎలాంటి వదిన కావాలో చెప్తే నేను ఐడియాలో ఉంటా. బాడీ ఎవరితో తెలియట్లేదు సార్, కుళ్ళిపోయింది, అనాథ శవంలా ఉంది. అవును, ఆ. వీళ్ళందరూ ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తూ డిస్టర్బ్ చేస్తున్నారా? వీళ్ళని కంట్రోల్ చేయలేరా?
ఆంధ్రాలో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేరు సార్. అలాగా? ఆయ్. ఓయ్ కానిస్టేబుల్స్, వీడిని చంపినవాడు వీళ్ళల్లో ఉన్నట్టున్నాడు. అందరిని జీపెక్కించండి చూద్దాం. తెలియాలి. చా శవాల కోసం రాబందులు వచ్చినట్టు హెడ్లైన్స్ కోసం వచ్చారు. ఇప్పుడు చూపించే ఈ ఇంట్రెస్ట్ వాడు బ్రతికినప్పుడు చూపిస్తే ఇలాంటి అనాథ శవులు ఈ దేశంలో దొరకు. వెళ్ళండి, చూశారుగా, రాసుకోండి హెడ్లైన్స్. బట్ వన్ రిక్వెస్ట్, రాసేటప్పుడు దీంతో కాదు, దీంతో రాయండి. అనాథ శవం, అనాథ శవం. ఎలా ఉంది డాక్టర్? హీఈస్ ఓకే, కానీ ఇంకా మెంటల్ షాక్ లో ఉన్నారంతే. ఆయన కోలుకుంటారన్న నమ్మకం నాకుంది. ఓకే, వస్తాను. భోంచేసేళ్ళండి డాక్టర్. టైం అయిందమ్మా, త్వరగా వెళ్ళాలి. మా ఏరియాలో మానభంగాలు ఎక్కువైపోయాయి. వారం రోజుల్లో నడి రోడ్లో ఇద్దరిని రేప్ చేసి చంపేశారు. ఈడొచ్చిన పిల్ల ఒంటరిగా ఇంట్లో ఉంది. నేను వెళ్ళాలి. మీరు ఏ ఏరియాలో ఉంటారు? శంషాబాద్. శంషాబాద్ లో మానభంగాలు చేస్తున్న రౌడీ వెధవల్లారా, మీలో ఒక్కడి రోజు హుస్సేన్ సాగర్ లో కొట్టుకొచ్చాడు. ఈ క్షణం నుంచి ఈ స్టేట్ లో ఆడవాళ్లపై రేప్లని, ఈటీజింలని ఎవరైనా మొదలెట్టారో తర్వాత మీకు మగతనం లేకుండా చేస్తాను. హెచ్చరికతో, ఆజాద్. సిటీలో అలజడి చేస్తున్న సంఘ విద్రోహ శక్తులకి ఆజాద్ మరో హెచ్చరిక చేశాడు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, కానీ పెళ్ళన్నాక పిల్లల భవిష్యత్తు ఆలోచించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మీకు 10 ఎకరాల మాగాణి ఉందని తెలిసింది. అందులో ఓ 5 ఎకరాలు మీ అమ్మాయి పేరున రాస్తే. వీల్లేదండి, 10 ఎకరాలు తీసుకోండి. సంతోషం. బంగారం ఓ 20 సవర్లైనా పెడతారా బాబు? 20 కాదండి, ఓ 50 సవర్లు తీసుకోండి. రాజమండ్రి మెయిన్ టౌన్ లో పెళ్లి. మీ ఊరు నుంచి 1000 మంది, మా ఊరు నుంచి 1000 మంది రావాలి. ఈ పెళ్లి ఎవరు జరపనంత గొప్పగా జరిపిస్తాను. కానీ ఒకటే కండిషన్, పెళ్లి ఖర్చంతా మాదే. బాబు ఉమ్, ఇలారా. ఏంటమ్మా ఇలా బయటికి తీసుకొచ్చి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? ఇది పెళ్లిరా, మాట మీద మాటిస్తున్నావు. అంత డబ్బు నువ్వెక్కడి నుంచి తెస్తావురా? అమ్మా, ఇంతకాలం పని పాట లేకుండా తిరుగుతున్నాను అనుకున్నావా? చెల్లి కోసం 5 లక్షలు చీటీ కట్టాను. అంత డబ్బు ఎక్కడిదిరా? అల్లుడు రోజు మండపంలో స్నేహితులతో పడుకుంటున్నాడు అనుకుంటున్నావు కదూ? లేదమ్మా, రాత్రిళ్ళు గవర్నమెంట్ గ్యారేజీలో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. వ్యవసాయం నుండి వ్యాపారం వరకు వాడు చెయ్యని పని అంటూ లేదమ్మా. సర్లే ఆపండి, దేశం కోసం ఏదో కష్టపడినట్టు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పదమ్మా. బాబు ఏంటత్తయ్య, ఇంకో జన్మంటూ ఉంటే బావకి మళ్ళీ తల్లిగా పుట్టాలనుకుంటున్నావా? లేదమ్మా, వాడికి చెల్లిగా పుట్టాలనుకుంటున్నాను. అన్నయ్య, 5 లక్షల పేమెంట్ అంటే హెడ్ ఆఫీసే చేయాలి. ఈ పేపర్స్ రెడీ చేసి పంపిస్తే రావడానికి 15 రోజులు పడుతుంది. మీకు అర్జెంట్ గా కావాలనుకుంటే ఈ పేపర్స్ తీసుకుని హెడ్ ఆఫీస్కి వెళ్ళండి. సరేనండి, నేను వెళ్ళి హైదరాబాద్లోనే తీసుకుంటాను. ఓకే బాబు, నేను ఫోన్ చేసి చెప్తాను. మీ పేరేంటి? ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్. ఉంటానండి. ఏంటమ్మా ఇది? నీ చెల్లెలు రాసిచ్చిన కోరికల లిస్టురా. అదే వచ్చుగా. అవును, కావేరి ఎక్కడా? కావేరి, నేను లేను. ఏంటిది చిన్నపిల్లలాగా? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా? రా. నేను రానన్నయ్య, ఎక్కడున్నానో కనుక్కో. రైలు వచ్చేస్తుంది, రామా. నేను రానమ్మా. అయ్యో అమ్మా, ఏమైంది నీకు? అమ్మా, అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం లేదమ్మా, ఏం కాలేదు. ఈసారి కూడా నువ్వే ఓడిపోయావు. నా బంగారు ఏడవకు. ఇదిగో లిస్ట్ లో ఉన్నాయి, నేను తీసుకొస్తాగా. బాబా, నీ చెల్లెలా అంత పెద్ద లిస్ట్ ఇవ్వను గానీ నువ్వు వెళ్ళగానే కొండవీటి దొంగ గెటప్ లో ఫోటో దిగి పంపుతావా? అలాగే. అయ్యో
ఏం జరిగిందమ్మా? ట్రైన్ వస్తుంది. మర్చిపోకు, కొండవీడి దొంగ. ఓకేనా? ఆజాద్ ఎవరు, ఎలా ఉంటాడో తెలియని ప్రజలు అతనెవరో తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఇంతవరకు ఆంధ్ర, తెలంగాణలకే పరిమితమైన ఈ ఆజాద్ రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు కూడా హెచ్చరిక చేశాడు. దీని మీద రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. అనుమానాస్పదమైన వ్యక్తులెవరైనా మీ కంట పడితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి తెలియజేయవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ నరసింహనాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్త మేడం, దొంగలు ఉంటారు. ఓహో, ఇందులో లేవుగా, ఇది వేస్ట్. అవుట్, ఈడైపోయాడు. సూపర్. హలో, నా షేర్ ఏదమ్మా? నా దగ్గర ఏముంది సార్ షేర్ ఇవ్వడానికి? రాయలసీమ ఎక్స్ప్రెస్ లో దిగిన వాడి దగ్గర సూట్ కేసు కొట్టేసి నాకు మొండి చేసి చూపెడదాం అనుకుంటున్నా. బాలేవాళ్ళు సార్, మీకు నేను మొండి చేయండి చూపిస్తాను సార్. తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. సార్ మొత్తం మీరే తీసుకోండి సార్. తీసుకోండి సార్. పేపర్ ఫ్రెష్ గా ఉందా రే పొట్టాడా? రే బుడ్డమనా బాగున్నావా రే? ఏంద్రా ఇది? నువ్వేంద్రా? ఏమే పూలన్నీ అట్లాగే ఉన్నాయి, ఇంకా బోని కాల. బోని కాలేదా? నేను బోని చేస్తా. పట్టుకోలేదని ఏందే నగరాలు చేస్తున్నావు? ఎందుకు బాబాయ్ ఆడపిల్లని గొడవ చేస్తున్నావు? రే నీకెందుకురా? మాట్లాడుతుంటే చేయేస్తావేంటి బాబాయ్? చెయ్యేసి ఏం చేస్తావురా? కొడతావా? పెద్ద అమితాబ్ బచ్చన్ అను. అమితాబ్ బచ్చన్ కాదు బాబాయ్, ఆజాద్. కంగారు పడకమ్మా, నేను ఉన్నాగా. రాము, వీళ్ళకి చెప్తే అర్థం చేసుకోరేంటమ్మా? చూడండి సార్, అమ్మాయిని అలర్ పెడుతున్నారు. స్టేషన్ తీసుకెళ్ళండి. స్టేషన్ తీసుకెళ్తాను, కానీ వాళ్ళ కాదు, నేను తీసుకెళ్తా. అరే నన్ను పట్టుకుంటారండి సార్? అరే నేనేం చేశాను? నన్ను పట్టుకుంటారు? నేను పట్టుకుంటే మేళ వస్తాయి. వాళ్ళని పట్టుకోండి సార్, నన్ను వాళ్ళని పట్టుకోండి సార్. నన్ను పట్టుకుంటారండి సార్? నన్ను వదిలేయండి. ఏంటి నేను ఎత్తుకొస్తున్నానా? అర్థం లేకుండా మాట్లాడకండి. మిమ్మల్ని కాపాడదాం నేను వస్తుంటే అపార్థం చేసుకుంటారంటే కావాలంటే అటు చూడండి. ఇక్కడ పోలీసులకి రౌడీలకి మంచి లింక్స్ ఉన్నాయి. దొరికిన సొమ్ము వాళ్ళు పంచుకుని మనల్ని ఇరికిస్తారు. పదా కారెక్కు. కార్లో అవును, ఈ కారే. చాలా థ్యాంక్స్ అండి, నేను ఎవరో తెలియకుండా నాకు హెల్ప్ చేశారు. నువ్వు ఎవడో తెలియకుండా నీకెలా హెల్ప్ చేస్తానయ్యా? నువ్వు దిగింది ఏ రైలు? గోదావరి అంటే తూగోజీ వాడు అనమాట. అంటే మీరు కూడా తూగోజీయేనా? లేదు, పాగోజీ. వచ్చి 6 ఏళ్ళు అయింది. అవును, నువ్వే పని మీద వచ్చావు? ఇక్కడ చెల్లి పేరు మీద చిట్టి కట్టానండి. ఆ 5 లక్షలు తీసుకుందామని వచ్చాను. 5 లక్షలు? ఇవాళే చిట్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన తూగోజీ నుంచి వచ్చి కారు కొన్నారా? కొంటావా? మనకంత సీన్ లేదమ్మా. ఎవడో స్టేషన్ ముందు పెట్టుకుంటే ఎత్తుకొచ్చేసా.
ఏంటి దొంగతనంగా తీసుకొచ్చావా కారాపు? అంటే దొంగతనం కాదు అరే ఆపమనా? అరే ఉండవే నా మాటను. ఇదిగో ఆపకపోతే నేను దూకేస్తాను. కాదు, ఆ రౌడీలు పోలీసులు నేను ఏదైనా చేస్తారని భయంతో తీసుకొచ్చారా బాబు? చి, 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 చి. తిరుగుతావేంటయ్యా ఏ బాబు? ముహూర్తాన్ని ఈ ఊళ్ళో అడుగు పెట్టానో ఏంటో. అయ్యయ్యయ్యయ్యో, నా మాట వినవయ్యా అనవసరంగా నువ్వు. నీ కారు ఎక్కడికి ఎక్కా. వెళ్ళిపోతావు? బాబు, ఏ నోర్మై. నా మాట విను. ఉండు. ఏ? అరే వినవయ్యా బాబు. ఇదే కారు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యి. ఎక్కడికి పోయారా ఇళ్ళు? రాయిలాగా అయ్యా ఆ ఆగున్న కారులో వాళ్ళని చూసావా? ఇప్పుడే వెళ్ళారండి. ఇటెళ్ళారు. ఇటెళ్ళారా? ఇటెళ్ళారా? అన్ని వేల మంది ప్రజలు, 2 సెంట్రల్ మినిస్టర్లు అంత పెద్ద రైల్వే స్టేషన్ లో ఉండగా ఎవడో తీవ్రవాది బాంబు పెడితే సిబిఐ తెలుసుకోలేకపోయింది. సిబిఐ, సిబిసిఐడి, సిఐడి, పోలీసులు, రైల్వే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, చివరికి హోం గార్డులతో సహా మనం ఇచ్చిన డబ్బులతో జీతాలు మెక్కుతూ నిద్రపోతుంటే ఎక్కడి నుంచో వచ్చాడండి మన ఆజాద్. వచ్చి నిర్మానుషమైన ప్రదేశంలో ఆ బాంబుని పేల్చి ఇన్ని వేల మందిని రక్షించాడంటే వాడండి అసలైన మగాడు. అందుకే చెప్పండి సార్, జై బోలో ఆజాద్ కి, ఆజాద్ కి. హ్యాండ్స్ కింద హ్యాండ్ కప్స్ కనకుండా పోయాడండి. వాడికి వేసేసుకుంటే ఈ పాటికి మనకు అవార్డు వస్తుంది. వింటున్నావా? గట్టిగా మాట్లాడితే అవార్డు కాదు, హాస్పిటల్ వార్డు కూడా దొరకదు. మరి ఇప్పుడు మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అదే ఆలోచిస్తున్నాను రా. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టిన వాళ్ళని పట్టుకోవాలా, లేదా పబ్లిక్ ని సేవ్ చేయాలని ఇక్కడ తీసుకొచ్చి పేల్చిన ఆజాద్ ని పట్టుకోవాలా? న్యాయంగా బాంబు పెట్టినోనే పట్టుకోవాలి. బాంబు పెట్టిన వాడిని పట్టుకోవడానికి ఆజాద్ ఉన్నాడు కదరా. ఆజాద్ని పట్టుకోండి. ఆజాద్ ని పట్టుకుంటే తీవ్రవాదుల్ని ఎవరు పట్టుకుంటారు? అయ్యా ఏం చేద్దామో మీరే చెప్పండి. టీ తాగదాం. 2 టీ చెప్పు. 2 టీ. ఏయ్ శృతి, ఇలా రా. ఏం జరిగింది? ఆజాద్ తెలుసా? ఆజాద్ ఆ, అతను లైవ్ లోకి వచ్చాడంట. ఆజాద్ ఆజాద్ ఇంగ్లీష్ పిక్చర్ లో 6 నాళ్ళ ఉన్నాడంట. అందరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు 2 సెంట్రల్ మినిస్టర్స్ ని, రైల్వే స్టేషన్ ని కాపాడాడంట. అతను మామూలు వాడు కాదే. ఏంటి సెన్సేషనల్ న్యూస్ చెప్తుంటే కరెంటు పోయిన టీవీలో ఉన్నావు? వెళ్ళి రాయి. ఆల్రెడీ రాశాను, ఇక మీదట ఏం రాయాలో అర్థం కావట్లేదు. ఆజాద్ మీద మీ అభిప్రాయం? నడిచి వచ్చిన మెరుపు, టెర్రరిస్టులకి ఆర్డీఎక్స్, అప్పీలే లేని హైకోర్టు ఆజాద్ ఇప్పుడు ఈ సిటీలో ఉన్న జన సమూహంలో మనలో ఒకడుగా తిరుగుతున్నాడు. ఈ శుభ సందర్భంగా జమినీ వారు మీకు అందిస్తున్న మెగా కాంటెస్ట్ ఆజాద్ మీద మీ అభిప్రాయం. ఆజాద్ మీద మీ అభిప్రాయం. మనం కారులో బాంబు పెట్టిన సంగతి ఆజాద్ తెలుసుకున్నాడు. కానీ వాడు కారు ఎత్తుకుపోయిన సంగతి మాత్రం మనం తెలుసుకోలేకపోయాం. దీని మీద మీ అభిప్రాయం? ఇది గన్ అనుకోకరా, మైకి అనుకో. స్టేజ్ ఫియరా? చెప్పు. తెలీదు. అక్కడ ఎలా పేలిందో నాకు తెలియదన్నా. తెలీదా? ఇలాగే పేలింది. పోయాడు పాపం. మరి మీ అభిప్రాయం? నాకు అసలు ఏ అభిప్రాయం లేదు. రాజమండ్రి నుంచి వచ్చానండి. ఎండి గారిని కలవాలి. పంపిస్తాను, కూర్చోండి సార్. సూపర్. సారీ సార్. థ్యాంక్స్. ఎవరెవరు ఎప్పుడు దేని మీద కూర్చుంటారో ఎవరు చెప్పగలరమ్మా? కూర్చోండి. ఎవరెవరు ఎప్పుడు దేని మీద కూర్చుంటారో ఎవరికి తెలియదు. అవునా అన్న, ఎంత చక్కటి ఫిలాసఫీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ నాది. బ్యాగ్ మీద కదా, ఇది కూడా పోయింది. అమ్మో, అయ్యో. ఎండి గారితో చెప్పాను, ఏ విషయం కనుక్కోమన్నారండి? వారం రోజుల్లో నా చెల్లి పెళ్ళండి.
నా డబ్బు తీసుకెళ్తాకొచ్చాను. ఉండండి పిలుస్తాను. అలాగే. చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టావా? శభాషయ్యా, కడుపున పుట్టిన వాళ్లే పట్టించుకోని రోజులు ఇవి. చెల్లెలి పెళ్లి కోసం ఇంత చేసావంటే యు ఆర్ గ్రేట్. నేను వేసాను 2.5 లక్షలు. మీ అమ్మాయి పెళ్లి కోసం అండి? వేసింది పెళ్లి కోసమే, కానీ తీసేది మాత్రం చావు నుంచి తప్పించడం కోసం. ప్రాణం మీదకి వచ్చింది, రేపో మాపో ఆపరేషన్ అంటున్నారు. అయ్యో, ఐఎమ్ సారీ. సారీ ఎందుకు బాబు, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కనుక దేవుడు నాకు న్యాయమే చెయ్యాలి. 10 ఏళ్లుగా పైసా పైసా కూడబెడితే ఈవేళ పిడత నిండి ఎంత అయింది. కాకపోతే ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి మరి. మీరేం కంగారు పడకండి, ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. చాలు బాబు, ఇది చాలు. సార్, ఎండి గారు పిలుస్తున్నారండి. మీకు చెక్ కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి, క్యాష్ కావాలంటే 2 రోజులు ఆగండి. నేను క్యాష్ గానే తీసుకుంటానండి. చెల్లెలు పెళ్లికి సామాను కొనాలి, 2 రోజుల తర్వాత వస్తాను. ఓకే. దేవుడా, నేను ఒక ఆజాద్ని సృష్టించాను. దీని ఎవరో తెలుసుకుని అదే పేరుతో జనాల్లో దిగాడు. అది ఎవరైనా నువ్వే నా కళ్ళ ముందుకు తీసుకురావాలి. భగవంతుడా, నా చెల్లెల్ని చల్లగా చూసుకో. అయ్యో సారీ అండి, అడితొక్క మీద కాలేసి మీ మీద జారి పడ్డాను. పర్లేదులేండి. పర్లేదా? పడకూడని చోట చేయి పడింది పర్లేదంటారేంటండి? మరి ఏం చేయమంటారండి? ఏమిటి బాబు, ఏమైంది? పడకూడని చోట నా చేయబడింది పర్లేదంటున్నారండి. 10 ఏళ్ల నుంచి గుడికి వస్తున్నా, నా చేతికి ఒక పండు కూడా దొరకలేదు. నీకు పండు లాంటి అమ్మాయి దొరికింది, నీకెక్కడో సుడుందయ్యా. అయ్యో లేదండి, అసలు ఏం జరిగిందంటే. సరే, పడ్డావు అయిపోయింది. ఎందుకంత ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నావు? ఎందుకండి అంత కోపం? కాలు జారి మీద పడ్డాను, తప్పైంది. తప్పు జరిగిపోయిందా? అవునండి, పడకూడని చోట నా చేయబడింది. చివర గుళ్ళు కూడా మొదలెట్టేశారా? గోవిందా గోవిందా. అయ్యో, నా వల్ల మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. సారీ అండి. ఏమండి, సారీ అండి, సారీ సారీ సారీ. ఏం చేస్తాను? కుంకుమ అంటుకుందండి. అంటుకుంటా ముట్టుకుంటావా? ముట్టుకున్నానా? అయ్యయ్యో, ముట్టుకోకూడని చోటు మళ్ళీ ముట్టుకున్నానే. అయ్యయ్యో, నువ్వు ఇలా కాదు, ఒక మైక్ పట్టుకుని అందరికి వినపడాలి, అరిచి చెప్పు. గాడ్. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నా పవిత్రమైన ఈ దేవుని సన్నిధిలో పొరపాటున జరగకూడని తప్పు ఒకటి జరిగింది. అందమైన అమ్మాయిని కేవలం అరటి తొక్క. ఏంటండి ఇది? మీరే కదా మైక్ పట్టుకుని అందరికి వినపడేలా అరిచి చెప్పమన్నారు. అయ్యో దేవుడా! దేవుడు, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మిమ్మల్ని కావాలని ముట్టుకోలేదండి. వదలు, పొద్దునే బలైపోయి. ఏంటండి అంత కోపం? అరే అరే, వెళ్ళిపోతారండి. ఎవరమ్మాతను లవరా? నా మొగుడు. ఆహా, ఏంటి బాబు అమ్మాయి కోపంగా వెళ్తుంది? అదేనమ్మా, పడకూడని చోట చేయబడింది, ముట్టుకోకూడని చోట ముట్టుకున్నాను. మొగుడు ముట్టుకున్నందుకే అంత ఎగిరి పడుతున్నావేంటమ్మా? ఏమండి, నేను మూడని చెప్పలేదండి, అబద్ధం చేసుకోండి. ఏమండి ఏమండి ఏమండి, నేను కావాలని ఓం నమో నారాయణ. నాయన వెన్నదంగా, చిన్ని కృష్ణ, నీ అంత టాలెంటెడ్ కాకపోయినా నా రేంజ్కి ఏదో చిన్న బ్రీఫ్ కేస్ కొట్టేశాను. ఇందులో ఉండేదంతా నాకే దక్కేటట్టు చేయి స్వామి, ప్లీజ్ ప్లీజ్. అలాగే భక్త. నువ్వా? కాదు, నా డూప్ని. జరుగు, నేను కూర్చుంటా. ఏరా, గుళ్ళో ఇంత పెద్ద ప్లేస్ ఉండగా కూర్చోడానికి నీకు ప్లేసే దొరకలేదా? ఇక్కడే కూర్చోవాలా? గుళ్ళో ఎంత చోటున్నా ఆ భూదేవులు శ్రీదేవులు స్వామి గుండెల మీద ఎంత కూర్చున్నారు. అండర్స్టాండింగ్స్. మనము అంతే. నువ్వు దేని మీద కూర్చున్నావో నాకు ఒక్కసారి చూడాలనుంది. ఏంటే ఏంటే, నేనేదో ఆర్టీఎక్స్ బాంబు మీద కూర్చొని మాట్లాడతాడే. ఏమో, ఒక్కసారి చూడండి. ఇదిగా
నేను ఇక్కడ ముక్కలు ముక్కలుగా పేలిపోయినా పేలిపోతానేమో గానీ ఇక్కడి నుంచి ఇంచైనా కదలను. నాకు ఇక్కడ సమ్మగా ఉంది. నువ్వు ఇలా లేగవలే, నేనే లేపుతాను. ఈ బాడీని ఇక్కడి నుంచి లేపడానికి నీ ఒక్కడి వల్ల కాదు బాబు, నలుగురు కావాలి. సార్ మీ సూట్ కేసు ఇక్కడ ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. అరే అడుగురు సార్. సార్ ఆగండి సార్. ఏమండి మీ సూట్ కేసు అండి. కార్ని ఫాలో. ఈసారి ప్రింట్ చేసిన ఈ దొంగ నోట్లు ఒరిజినల్ ఉన్నాయా? ఒరిజినల్ కన్నా బ్రహ్మాండంగా ఉన్నాయన్న. ఏమైందన్నా? మన ప్లాన్ ప్రకారం 12 గంటలకు పేలుతుందా? పేలుతుంది, కానీ గుళ్ళో మాత్రం కాదు. ఏమైంది? ఎవడో పాగలగాడు దాని చేతిలో పెట్టు తిరుగుతున్నాడు. అది ఎప్పుడు పేలుతుందో, ఎక్కడ పేలుతుందో ఎవ్వరికీ తెలీదు. ఏమండి ఈ కారులో వచ్చిన అతను ఇక్కడికి వచ్చాడా? అవును. పాపం ఈ సూట్ కేసు గుళ్ళో మర్చిపోయారు, ఇది ఆయనకి ఇవ్వండి. మీరు ఆజాద్. రైల్వే స్టేషన్ అయిన దానికే దేవావుని ఖతం చేశాడు. ఇప్పుడు ఇది తెలిస్తే సార్ ఏంటయ్యా అసలే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటే ఇది ఎవరిచ్చారు? గుళ్ళో మర్చిపోయారంట కదా, మీకు ఇమ్మన్నాడు. ఎవరు? ఆజాద్. ఇది కిరాణా స్టోర్ కదా సార్, దొంగనట్టు కూడా ఒక్కరు కూడా బతకలేదు. ఇంకా బతికే ఉన్నాడు. ఏం జరిగింది ఇక్కడ? ఎవరు చేశారు చెప్పు. ఆజాద్. ఏ కళ్ళు కనపడడం లేదా? సారీ. దీనికోసమే ఆఫీస్కి వస్తుంటారు వెదవలు. ఏ అంజలి, ఏంటి అంత హాట్ హాట్ గా ఉన్నావు? గుళ్ళో కూడా ప్రశాంతం లేదే. పైన పడ్డానికి గుడికి వస్తారు. పడింది కాక పడకూడని చోట చేయి పడింది. అబ్బా వాడెవడో విసిగించి చంపాడనుకో. పడకూడని చోట చెయ్యా? ఏంటే కథ రొమాంటిక్ గా ఉంది. ఏ నాకు మండిపోతుందే. ఆ మంటలోంచే కదా ప్రేమ పుట్టేది. ఇంతకీ అతను ఎలా ఉంటాడో అది చెప్పు. బానే ఉన్నాడు, కానీ కొంచెం ఆ టైప్. అంజలి సార్ నీకు సెన్సేషనల్ న్యూస్ అమ్మా. ఏంటి సార్ అది? దొంగ నోట్లు తయారు చేస్తున్న ప్రెస్ కెళ్ళి 50 కోట్ల దొంగ నోట్లు 5 లోఫర్స్ ని బాంబు పెట్టి లేపేశాడమ్మా. ఎవరు సార్? ఇంకెవరమ్మా? ఆజాదు. ఎలా సార్? అదే కదమ్మా నిన్ను కవర్ చేయమంటుంది. త్వరగా వెళ్ళు. ఒరే కవర్ స్టోరీ ఆపడరా. లేవా, మన బెనర్జీ ఇంకా బతికే ఉన్నాడు. ఆజాద్ను చూసిన ఏకైక వ్యక్తి వాడే. ప్రస్తుతం మహావీర్ హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళడం అంత మంచిది కదా దేవా, అక్కడ టైట్ సెక్యూరిటీ ఉంది. కట్టాలి. నన్ను మహావీర్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆజాద్ని చూసావా? ఇతనేనమ్మా చంద్రం. నేను చెప్పాను కదా ఫైనాన్స్ కంపెనీలో కలిసానని. మీ చెల్లెలు పెళ్ళంట కదా, అప్పటిదాకా నేను బ్రతుకుంటానో లేదో. ఇవి మీ చెల్లెలకి ఇవ్వండి. అయ్యో వద్దమ్మా. నేను చచ్చిపోతే ఇవి ఇవ్వటానికైనా మా నాన్నకెవ్వరూ లేరు. మీ చెల్లెలైనా పెట్టుకుంటుంది. నీకేం కాదమ్మా. నిన్ను బతికించుకోవడానికి మీ నాన్న పడుతున్న తపన వృధా కాదు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, నీకు పెళ్ళవుతుంది. ఆ పెళ్లికి నేను వస్తాను. నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే ఇలాగే మాట్లాడేవాడు కదా నాన్న. అవునమ్మా.
నువ్వు చావవురా. నేను నిన్ను చావనివ్వను. ఆజాద్ చావాలి. నువ్వు చూసావుగా ఎలా ఉంటాడు. చెప్పు. ఏం కాదు, భయపడకు. వాటి దేవుడు అంటున్నావా? దేవుడా? అమ్మా ధర్మం చేయడం తల్లే, అయితే కమ్మలారా ధర్మం చేయడం తల్లే. అమ్మా ఏంటిది? అమ్మా రెండు కళ్ళు లేని కబోతుంది తల్లే, కాస్త రోడ్డు దాటించండి అమ్మా, మీ పుణ్యం ఉంటది. ఓకే. అమ్మా తల్లి చాలా సంతోషం అమ్మా, భగవంతుడు నిన్ను చల్లగా కాపాడాలమ్మా. ఏంట్రా తల్లి? అబ్బో ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎదురు డబ్బు కూడా వచ్చింది. ఇంకే పిచ్చోడు దొరుకుతాడో ఏమో. బాబు అమ్మా, బాబు ధర్మం చేయండి, బాబు బాబు ధర్మం చేయండి. అంత కోపంగా చూడకండి బాబయ్య, కళ్ళు లేని కబోదినండి బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. ధర్మమే కదా, తప్పకుండా చేస్తా. ఏదైనా ఈ బొచ్చులు ఏంటి బాబయ్య? ధర్మాన్ని చేతిలోనే వెయ్యాలి బాబయ్య. వద్దన్నా నేను వదలను బాబయ్య. కొంచెం ముద్దు పెట్టుకున్నారు తెలుసా? నువ్వు కావాలని అవి పడ్డం కాక మళ్ళీ తప్పంత రాదే అంటున్నావా? ఆర్ఎస్ కూడా టెంపుల్ అనుకోకుండా పడ్డావు అనుకున్నాను. ఇదంతా నువ్వు కావాలని చేస్తావు. ఇప్పుడే వారండి మీరు. అసలు ఏం జరిగిందంటే ఇలా కాదు, ఇన్విటేషన్ కేసు పెట్టి పోలీసులకు పట్టిస్తా. అయ్యో దీనికి పోలీసులు ఎందుకండి, నేను కడిగేస్తాను. ఆగండి ఒక్క నిమిషం. అటు 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 తిరగండి, తిరగండి. టమాటా అంటుందండి, కొంచెం తిరగండి. ఆగండి, ఆపేస్తాను. పోలీసులు చెప్పరు కదా, కావాలని చేయలేదండి, చెప్పరు కదా. అసలు నువ్వేం చేస్తావో తెలిసే చేస్తున్నావా? పైగా అమాయకంగా మొహం ఒట్టి ఇలా ఒళ్ళంతా తడిపేస్తే ఎలా వెళ్ళడం? అయ్యో తడిచిపోయారా? నేను తుడుస్తాను కదా, నేను తుడుస్తానండి. ఆగండి. నువ్వు ఏరియాలో తిరుగుతావు చెప్పోయా బాబు, అసలు ఏరియాకైనా రాను. ఏమండి ఏరియా అడిగారు, తెలుసుకోకుండా వెళ్ళిపోతారే? బాబు హలో అమ్మా. బాబు బాగున్నావా? లిస్ట్ లో ఉన్నవని తీసుకురా, మర్చిపోకు. అలాగే అమ్మా. బాబా కొండ వెళ్ళి దొంగ ఫోటో దగ్గర తీసుకురా. చూడు బాబు, అచ్చం కొండవీటి దొంగలా ఉండాలి. ఈ ఫోటో చూసి నా అత్త కూతురు అదిరిపోవాలి. అత్త కూతురేంటి, ఆంధ్ర మొత్తం అదిరిపోద్ది. నువ్వు వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకురా, నేను సెటప్ మార్చుకుంటా. స్టూడియోలో ఎవరు బాబు? చూడు బాబు, నేను మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారితో మా పిల్లలు మైకేల్ జాక్సన్ తోటి ఫోటోలు దిగాలి. ఫ్రీ అండి? కాదు, బేవార్స్. హలో మిస్టర్ శక్తిమాన్ గారు, మా పిల్లలు మీతో ఫోటో దిగాలంటున్నారు, కొంచెం కోఆపరేట్ చేస్తారా? నువ్వా? రైల్వే స్టేషన్ లో పారిపోయి ఇక్కడ దొరికేసావు. అయ్యో రౌడీలను వదిలేసి నన్ను పట్టుకుంటారు. చెప్పక నిన్ను వదలను. వాడు శక్తిమాన్ కాదు,
వాడిని పట్టుకుంటే బొమ్మతోటే కర్మ. చంద్రబాబు నాయుడు తోటి డైరెక్ట్ గా ఫోటో దిగొచ్చు. మీరు ఎక్కడే ఉండండి, వాడిని నేను పట్టుకుంటా. ఆజాద్ లేడు, ఆజాద్ వాట్ వాడే వీడు. ఒక్కడ పాపడం అయితే చాలరా బాబు, అమ్మాయిలందరూ వెంట పడతారు. హలో, గుర్రం మీద ఎవరైనా ఇటు వచ్చారా? వాళ్ళని అడుగు చెప్తారు. ఇక్కడ మేమే గుర్రం ఎక్కున్నాం, నువ్వు ఎక్కుతావా? నా జోలికి రాకండి. ఏం చేస్తావే? ఆ? భారీ మొత్తంలో బాంబులు పట్టుపడడం సిటీలో ఇదే ఫస్ట్ టైం. కేవలం ఈ ఎక్స్ప్లోసివ్స్ ఇక్కడ ఉన్నాయనే ఉద్దేశంతోనే గుర్రమెక్కి తనతో పాటు మనల్ని కూడా ఇక్కడికి రప్పించిన ఆజాద్ కు హార్టీ కంగ్రాచులేషన్. మీద మీ ఎక్స్ప్లెనేషన్. ఈ విషయంలో మీరు ఎవరైనా అనుమానించారా? ఒకవేళ ఈ ముఠా వెనకాల ఏదైనా పొలిటికల్ పవర్ ఉంటే కేసు బుక్ చేస్తారా లేక మాఫీ చేస్తారా? హోల్డ్ ఆన్ ప్లీజ్. ఇంతకాలం మిస్టరీగా ఉన్న ఈ గ్యాంగ్ నుంచి ఫస్ట్ టైం నలుగురు దొరికారు. వీళ్ళ ద్వారా వీళ్ళ నెట్వర్క్ ఏంటో కనపడతాం. వీళ్ళ వెనక ఎంత బిగ్ బడా షాట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. నౌ జస్ట్ లెట్ మీ డూ ద జాబ్ ప్లీజ్. ప్లీజ్.
ఆజాద్ బాసు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వచ్చాం. ఆ రౌడీ నాయుడు ఆ అమ్మాయిని ఏమైనా చేస్తే నేను ఇచ్చిన స్ట్రోక్ కి ఆ అమ్మాయినే కాదు ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళరు. నేనే ఆజాద్ ని క్రియేట్ చేశానని తెలుసుకుని ఒక పక్క అమాయకుడిలా నటిస్తూ మరో పక్క ఆజాద్ పనులన్నీ చేస్తున్నావు అన్నమాట. దొరికిపోయాం. కూర్చో బాసు, ఓ టీ కొట్టేసి వెళ్దాం. ఏం కావాలి సార్? 2 టీ స్ట్రాంగ్. 2/3. ఎలా ఉన్నారు ఆజాద్ గారు? బానే ఉన్నాను. రే నేను చెప్పాను కదా ఈ అమ్మాయి అరటి తొక్క కాదు టొమాటో. చివరికి గోల్కొండ ఫోర్ట్. ఏమండి మీలాంటి అందమైన అమ్మాయి అటువంటి చోటుకు రావచ్చా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే పర్వాలేదే, బానే నటిస్తున్నారు. అవునండి చాలా బాగా నటిస్తాను. రాజమండ్రిలో చదువుకున్నప్పుడు నాటకాలు ఆడి చాలా బహుమతులు గెలుచుకున్నాగా. రాజమండ్రా? ఈ దిక్కుమాలిన సిటీ రైల్వే స్టేషన్ లో దిగి 2 రోజులు కూడా కాలేదు. ఏంటేంటి 2 రోజుల ముందు రైల్వే స్టేషన్ లో దిగారా? అబ్బాయి అక్కడ మాత్రం ఎవరిని కొట్టలేదండి అస్సలు. తప్పు చేశారు, కొట్టాను. కానీ నీలా పార్క్ చేసిన కారు కొట్టేలేదుగా. కారు కొట్టేశారా? అబ్బాబే నేను కారు కావాలని కొట్టలేదు మేడం. ఇతను రౌడీలు కొట్టి పారిపోతుంటే పోలీసులు వెంటబడ్డారు. ఇతన్ని రక్షిద్దాం కదా అని నేను కారు ఎక్కించుకుంటే ఇతను నన్ను దొంగ అంటున్నాడు. నా ఫేస్ చెప్పండి మేడం, నాది దొంగ ఫేస్ లా కనిపిస్తుందా? కారు నేను చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ లో వదిలేశాం, కానీ పోలీసులు మమ్మల్ని వదలట్లా. ఫోటో దిగుదామని స్టూడియోకి వెళ్తే పోలీసులు అక్కడ కూడా వచ్చారు. అప్పుడే మా వాడు కొండవీటి దొంగ గెటప్ లో వచ్చి మిమ్మల్ని గుర్రం ఎక్కించుకుని వెళ్ళాడు. ఈ మధ్య మీరు ఎప్పుడైనా సుల్తాన్ బజార్ వైపు వెళ్ళారా? అరే మీకెలా తెలుసండి? గుళ్ళో ఎవరో సూట్ కేసు మర్చిపోతే దాన్ని ఒక దొంగ వెధవ కొట్టేయాలని చూశాడు. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి సుల్తాన్ బజార్ లో ఇచ్చొచ్చా. ఆలోచిస్తున్నారేంటి? టీ తాగండి. అవును, ఈ ఊళ్ళో ఆజాద్ ఆజాద్ అని ఒకరి పేరు మార్మోగిపోతుంది. ఎప్పుడైనా దాని గురించి విన్నారా? వాడేవాడండి బాబు నా పేరు మారుమోగిస్తున్నాడు? వాడు మీకు తెలుసా? బాగా తెలుసు. అతను సామాన్యుడు కాదండి. 27 మంది రౌడీని మర్డర్ చేశాడు. అబ్బా. అంతేకాదు సిటీ రైల్వే స్టేషన్ లో బాంబు దాడి నుంచి ఎంతో మందిని కాపాడాడండి. అలాగా? అది మాత్రమేనా, 50 కోట్ల దొంగ నోట్లని సర్వనాశనం చేశాడు. హాయ్ బాబోయ్, ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప వాళ్ళు కూడా ఉన్నారా? ఎవడండి వాడు? ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు, నా ముందే కూర్చుని టీ తాగుతున్నాడు. కొంపదీసి వీడా? వీడే కదండి? కాదు. మరి ఇంకెవరండి? జనాలకి హీరో, రౌడీలకి రాబిన్ హుడ్, పోలీసులకి సింహస్వప్నం. ఆజాద్ వేరెవరో కాదు, నువ్వే. అన్నా, గోల్కొండ ఫోర్ట్లో పట్టుబడిన మన వాళ్ళని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్లో ఉంచారు. రేపు కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఎవరు? విశ్వనాథ్, సిబిఐ. సార్, సిబిఐ విశ్వనాథ్ గారు లోపలికి వస్తున్నారు. ఇక్కడే ఉన్నారుగా.
ఒకే ఒక్కడు 20 మంది పోలీసులను చంపి 4 పెళ్లి కొడుకుల్లా తీసుకెళ్లాడంటే వాడు మనం అనుకున్నట్టు ఆర్డినరీ గుండానో రౌడీనో ఫ్యాక్షనిస్టో కాదు. హీస్ పవర్ఫుల్. హీస్ బియాండ్ అవర్ ఇంటెలిజెన్స్. హూస్ దిస్ మగా? వాడెవడు? హర్కతుల్ అన్సారీ దావూద్. ఖురాన్ చదివిన ఈ నోటితోనే గీత చదివాను. నేను పైకి వేసుకున్నది కాషాయమైన లోపలున్నదంతా ఆకుపచ్చేలా. నేను పాకిస్తాన్లో పుట్టి అమ్మ ఒళ్ళో పడకముందే ఆ ఖుదా నన్ను ఇండియాలో పడేశాడ్రా. నేను మనిషిని కాదురా, మిసైల్. ముజాహిదీన్ నన్ను ఒకడు చీల్చి చూసేశాడ్రా. ఆజాద్ వాడు చావాలి. వాడి చావు ఎంత భయంకరంగా ఉంటానంటే ఈ దేశంలో జిహాదీకి ఎదురుగా ఎప్పుడు ఎవరు ఉండకూడదు. ఇది ఆజాద్ మీద ఈ దావూద్ చేస్తుంది. ఆజాద్ గంట సేపటి నుంచి సాగర్ గన్నిలా ఈత కొడుతూనే ఉన్నావు. రావే పోదాం. నేను బయటికి రాను. ఈరోజు నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. చల్లగా ఉన్నాయా? ఆ నీళ్లు వేడెక్కేలోపు పోదాం పదవే. ఎందుకే? అక్కడ చూడు. బాగున్నారా? బాగానే ఉన్నానండి. మేము జెమినీ టీవీ వారి హలో బాగున్నారా ప్రోగ్రాం కోసం వచ్చాం. మీ పేరు? కనక మహాలక్ష్మి. మీకు నచ్చిన పాట ఒకటి పాడండి. సినిమా పాట కాకుండా వేరే కొత్త పాట పాడుచా. కొత్త పాట? నా బావ హైదరాబాద్ లో ఉన్నాడు, ఆయన కోసం పాడుదామని. రాజమండ్రి కనక మహాలక్ష్మి తన బావ కోసం పాడుతున్న ఈ కొత్త పాట హైలైట్ సాంగ్ ఆఫ్ దిస్ వీక్. స్టార్ట్ కెమెరా. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు, ఇలా రోజుకి 2 లక్షల మంది ఆజాద్ అడ్రస్ ఎక్కడో తెలియక మా ఆఫీస్కి లెటర్స్ రాస్తున్నారు. ఇక్కడ అందరికీ ఒక హీరో కావాలి. వాళ్ళకు రోజు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ నుండి రక్షించడానికి వాళ్ళకు హీరో కావాలి. నేనేదో ఆవేశంలో ఒక హీరోని సృష్టించాను. అది నిజం చేయడానికి నువ్వు వచ్చావు. ఈ క్యారెక్టర్ నేను ఎందుకు క్రియేట్ చేయాలి? దాన్ని ప్రజలందరూ ఎందుకు నమ్మాలి? ఆ పేరుతో ఉన్న నువ్వు ఈ ఊరు ఎందుకు రావాలి? నీకే తెరకుండా మంచి వాళ్ళు నువ్వు ఎందుకు చెయ్యాలి? మనమిద్దరం ఎందుకు కలుసుకోవాలి? ఆజాద్, ఇదంతా చూస్తుంటే నాకేదో ఒక అద్భుతం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఐ థింక్ యువర్ మ్యాన్ ఆఫ్ డెస్టినీ. నవ్వుతున్నావేంటి ఆజాద్? నేనేం జోక్ చేయలేదే. ఏదేదో అంటున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు. నేను ఇక్కడికి వచ్చింది దేశాన్ని ఉద్ధరించడానికి కాదు, దీనికోసం. ఇది మా అమ్మ చెల్లి రాసిచ్చిన లిస్టు.
వారం రోజుల్లో నా చెల్లి పెళ్లి. దాన్ని ఓహో అనేలా జరిపించాలన్నదే నా కోరిక. ఇలాంటి ఆజాద్ సాహసాలు కథల్లో రాసుకుంటే బాగుంటాయి, సినిమాల్లో చూపిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. నిజ జీవితంలో పనికిరావు. జరిగే పని ఏమన్నా ఉంటే చూసుకోండి. ఇదే నీ నిర్ణయమా? అవును. ఇదే నిర్ణయం వీళ్ళు కూడా చెప్పగలవా? ఈ నెత్తుడితో రాసిన ఉత్తరాలు చదవకుండా, వీళ్ళ గుండె చప్పులు వినకుండా, వీళ్ళ నమ్మకాలను ఇలాగే వదిలేసి వెళ్ళగలవా? చెప్పు ఆజాద్, చెప్పు. ప్రపంచంలో కల్తీ కానిది ఈ నమ్మకం ఒకటేనండి. దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు, అధికారులు ఆడుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళు, మేధావులు అందరూ ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఆజాద్ పేరుతో మీరు ఆడుకుంటున్నారు. తప్పండి. ప్రజల నమ్మకాలతో ఆడుకోవద్దు. వద్దు. అందుకే కదా నేను నిజమైన ఆజాద్గా మారమంటున్నాను. ఆ పైవాడికే అన్యాయాన్ని అంతం చేయడానికి 10 అవతారాలు చాలలేదు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? నేరాలు చేసేవాళ్ళు ఈ రాష్ట్రం నిండా, ఈ దేశం నిండా, ఈ ప్రపంచం నిండా ఉన్నారు. ఆజాద్గా మారి వాళ్ళందరినీ అంతం చేయగలనా? ఇది జీవితాలతో ఆడుకునే ఆట. ఇప్పటికైనా దీన్ని ఆపేయండి. అది మీకు మంచిది, నాకు మంచిది. సరే, ఇప్పుడు నువ్వేం చేయమంటావు? ఆజాద్ని చంపేయండి. ఇంకో అనాథ శవం మీకు తప్పకుండా దొరుకుతుంది. అదే ఆజాద్ శవం అని జనాన్ని నమ్మించండి. ఒక్క క్షణం ఆలోచించి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. కళ్ళొచ్చినా అల్లొచ్చినా అవి చెదిరిపోవడానికి. మీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఇదొక చెదిరిన కలగా మర్చిపోండి. బాబు బాగున్నావా? బాగున్నా అండి. అమ్మాయి ఎలా ఉంది? బాగానే ఉంది. ఈవేళ ఆపరేషన్ అంటున్నారు. చిట్ ఫండ్ డబ్బులు తీసుకెళ్తాను. నువ్వు ఊరెప్పుడు వెళ్తున్నావు? డబ్బు తీసుకుని వారం రోజుల్లో చెల్లాయి పెళ్లి ఏ లోటు లేకుండా చేయాలి. నువ్వేం కంగారు పడకు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంతా మంచి జరుగుతుంది. ఏ సంబంధం లేదు. 3 నెలలు బాడికి వెళ్ళి రాత్రికి రాత్రే పారిపోయారు బాడుకో. మీకు చేతనైతే వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకోండి. న్యూసెన్స్ చేయకండి. చెప్పిన అర్థం చేసుకోరే. వెళ్ళండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అంతేగాని ఇక్కడ గొడవ చేయకండి. చెప్పేది మీకే. అర్థం చేసుకోండి. ఈవేళ ఆపరేషన్ చేయకపోతే సార్ దయచేసి పెంచండి. కాదనకండి సార్. సార్ సార్ వెళ్ళి పోలీసు వాళ్ళు కాపాడుకో. మా డబ్బు అడుగుతుంటే ఎందుకంటే అలా నీకు కొత్తగా చెప్పాలా? ఈ కంపెనీ బోగస్ కంపెనీ. మీ అందరికీ హ్యాండ్ ఇచ్చారు. నిట్ట నేను మునిగిపోయారు. చాలుగా. ఈ భారతదేశాన్ని ఆడించడానికి మనం దొంగ నోట్లు కొట్టాం. రిజర్వ్ బ్యాంక్లో ఉన్న ఒరిజినల్ 500 రూపాయల నోటు కంటే మన నోటు మీద ఉన్న బోసి నవ్వు గాంధీ అందంగా ఉంటాడా లేదా చెప్పు. ఆ నోట్లని చలామణి చెయ్యడానికే ఊరూరా చిట్ కంపెనీ మొదలెట్టాం కదా. ఈరోజు అన్ని చిట్ కంపెనీలు మూసేసి నోట్లో వేలు పెట్టుకొని నుంచున్నా. ఇప్పుడేం చేద్దాం? మనం అన్నీ వదిలేసి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోదామన్నా. వాడు ఎప్పుడేం చేస్తాడో తెలియదు. ఎవడు? ఆజాద్. डरपोकों को जगह नहीं है. చాలు దేవా చాలు. ఫైనాన్స్ కంపెనీని మోసం చేసిన నీకు నాకు సంబంధం ఉందని బయటికి పొక్కితే ముఖ్యమంత్రి వాల్సింది పోయి ముచ్చెత్తుకోవాల్సి వస్తుంది. ఆవేశపడకు కనకరాజ్. ఇప్పుడు పడితే నీకే ప్రాబ్లం. మోసం చేసిన నేను ఆ ఫైనాన్స్ కంపెనీ నీ పేరు మీద. భయపడకు. దీని నుంచి ఎలా బయటికి రావాలో దేవాకి తెలుసు. దేవా నిమిషం టైం ఇస్తున్నాను. ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళండి.
మీరు వాళ్ళకి ఎప్పుడు పోయి వాళ్ళు పెట్టిన పెట్టదని మా మీద చూపిస్తున్నారా? మీకు కొంచెం తప్పు. నా కూతురు కోసం పోగొట్టుకున్నదంతా పోగొట్టుకున్నాను. ఆపరేషన్ ఆగిపోయాక నా కూతురు బతకదు. నా కూతురు చచ్చిపోయాక నేను బతకను. తండ్రి ఉన్న అసమర్థుడు గనక చచ్చిపోతున్నాను అనుకోవడం కంటే ఎవరు లేని అనాథుడు గనక చచ్చిపోతున్నాను అనుకోవడం నా కూతురుకి తృప్తిగా ఉంటుంది. అందుకే ఆత్మాహుతి చేసుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా అమ్మా. మా గురించి పోలీసులు పట్టించుకోకపోవచ్చు, కోర్టులు పట్టించుకోకపోవచ్చు, ప్రభుత్వాలు పట్టించుకోకపోవచ్చు, కానీ ఒక్కరు వస్తారా? ఆజాద్! ఆజాద్ వస్తారా? మా మీద పడ్డ ప్రతి దెబ్బకు సమాధానం చెప్తారా? మమ్మల్ని మోసం చేసి మీరు తిన్న ప్రతి రూపాయికి లెక్క కడతారా? ఇక్కడ చిత్ర రక్తం ఆరే లోపుగా వస్తారా? మాకు న్యాయం చేస్తారా? మీ అంతు చూస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టడా? కంగారు పడక కనకరాజ్, మన లక్. ఇక్కడ ఒకడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని కొన్ని రోజులు గుర్తుపెట్టుకుని తర్వాత వాళ్లే మర్చిపోతారు. అపోజిషన్ లీడర్గా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రశాంతంగా నిద్రపో. ఆజాద్, ఫోన్ ఇవ్వండి. ఆజాద్, ఫోన్ ఇవ్వండి. హలో, నేను కనకరాజుని. 10 నిమిషాల్లో వస్తున్నాను. చిట్ ఫండ్ కంపెనీలో మోసం చేసిన డబ్బుతో రెడీగా ఉండు, లేదా చస్తావు. రే, వాడికి డబ్బులు కావాలంట, వడ్డీతో సహా ఇచ్చి పంపించేయండి. ఏరా, డబ్బులు కావాలా? ఆజాద్.
డబ్బు ఎక్కడ దాచావో చెప్పు చెప్పు. నన్ను కాచేయకు. కావాలంటే నా డబ్బు నా ఆస్తంతా తీసేసుకో. అసలు తినతనికి కారణం నేను కాదు. దేవా, దేవా. దేవా నన్ను అవమానం చేసిన అదే దేవా, మా నాన్నగారి పరిస్థితిలో ఉండడానికి కారణమైన అదే దేవా, ఆజాద్ నేను క్రియేట్ చేయడానికి కారణమైన అదే దేవా. ఇక దేవా ఉండడు. ఈ డబ్బు ఎవరితో వాళ్ళకే ఇచ్చేద్దాం. ఆచారం కోసం అల్లుడు కాళ్ళు కడిగాం గాని నిజానికి కన్నీళ్లతో ఆజాద్ కాళ్ళు కడగాలయ్యా. ఆజాద్ ఇక్కడున్నాడు రా. ఈ గుండె చప్పుడు ఆగిపోయేంత వరకు ఆజాద్ ఇక్కడే ఉంటాడు. అతను చిన్నవాడైతే దీవిస్తాను, పెద్దవారైతే నమస్కరిస్తాను. షీఈ్ ఓకే. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ నాకెందుకండి, ఆ దేవుడు చేయలేని పని ఆజాద్ చేశాడు. ఆ థ్యాంక్స్ ఏదో అతనికే చెప్పండి. అలాగే. అయ్యో ఇరుక్కుపోయింది. అరే రే నేను తీస్తానండి. నేను తీస్తాను. నేను తీస్తానండి, ఆగండి. రావట్లేదు, ఇరుక్కుపోయింది. రండి. పదండి. మా నాన్నగారు. నమస్కారం అండి. ఆయన మీకు తిరిగి విష్ చేయలేరు. ఆ బస్ యాక్సిడెంట్లో ఇలా జరిగింది. ట్రీట్మెంట్ చేయిస్తున్నా. ఎలా ఉందండి మా ఇల్లు? మీరు ముచ్చటపడి తీయించుకున్న ఫోటో కదా, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్. అభిమానం ఉన్న చోట థ్యాంక్స్ అనే పదానికి చోట్లేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. అభిమానుల సారీ అనే పదానికి కూడా చోట్లేదు అనుకుంటాను. నాన్నా, నేను చెప్పేది వింటున్నావా? నీకు అర్థమవుతుందో లేదో అని కూడా నాకు తెలీదు. అమ్ముంటే అమ్మతో చెప్పేదాన్ని, నాకెవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్తో చెప్పేదాన్ని. నాకు అమ్మ అయినా నాన్న అయినా క్లోజ్ ఫ్రెండ్ అయినా నువ్వే కదా నాన్న. ఇప్పుడు ఆజాద్ మా ఇంటికి వచ్చారే, నీకు పరిచయం కూడా చేశాను. ఒప్పుకుంటా అన్న నమ్మకంతో ఆయన్ని ప్రేమిస్తున్నాను నాన్న. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆశీస్సులు కావాలి నాన్న. ఆజాద్ గాడు ఒక పొలిటికల్ లీడర్ను పట్టుకుని చావగొడితే వాడికి పిచ్చి పట్టి మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడయ్యా. ఎగువ సభ నుండి దిగువ సభ వరకు మన డిపార్ట్మెంట్ ని తిట్టకుండా తిడుతున్నారయ్యా. బాగానే చెప్పారు సార్. కానీ ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్ ఫైనాన్స్ కంపెనీ పెట్టి ఎంతో మంది పేదవాళ్ళని ముంచేసినప్పుడు రాని బాధ వాడిని ఆజాద్ కొట్టంగానే మీకు వచ్చిందంటే కొంప తీసి వాడు మీకేమైనా ఫైనాన్స్ ఇచ్చాడా సార్? స్టాప్ ఇట్ మిస్టర్ సలీం. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? బాంబ్ బాంబ్ సార్, బాంబ్! హలో, కంగారు పడకండి, చిన్న జోక్ వేసాను. హౌ డేర్ యు! సీనియర్ ఆఫీసర్స్ తో సిల్లీగా ఆడుకుంటావా? నిన్ను కూల్ డౌన్. ఏంటి తెగరెచ్చిపోతున్నారు? బాంబ్ అనగానే కింద మీద పడి వణికిపోయారే. మీరెలాగయ్యా జనాలను కాపాడతారు? కానీ బాంబు ఎక్కడుందో తెలుసుకొని ప్రాణాలకు తెగించి ఎంతో మందిని కాపాడాడే వాడు ఆజాద్. నిజమైన యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్. మీకు కొట్టే సెల్యూట్ వాడు కొట్టుంటే వేసుకున్న యూనిఫామ్ కు పబ్లిక్ లో ఇమేజ్ అయినా పెరిగేది. ఇలా సెంట్రల్ ఏసీలో కూర్చొనిదో ఈ గ్లోబ్ లో లోపల ప్రపంచాన్ని తిప్పుతుంటే బయట ప్రపంచం గుర్తుకు రాదు. ఆజాద్ కి అక్యూజ్ కి తేడా తెలియాలంటే బయటకు రండి. ఎవడ్రా వాడు? ఒకడిని అడిగితే గుర్రం మీద వెళ్తున్నాడంటాడు, ఇంకొకడిని అడిగితే ఆటోలో వెళ్తున్నాడంటాడు, మరొకడిని అడిగితే దేవుణ్ణి చూపిస్తున్నాడు.
అసలు ఎవట్రా ఈ ఆజాద్? నాలాగే ఆలోచిస్తున్నాడు. నేను తలుచుకున్నది అప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఎలా? నేను వాడిని ఒక్కసారి చూడాలి. ఏక్ బార్, సిర్ఫ్ ఏక్ బార్. వచ్చే శుక్రవారం తారీఖెంత? డిసెంబర్ 6. అది అది ఆ రోజు హిందూ సేవా సమితి పేరున రాజసూయ యాగానికి ఏర్పాటు చెయ్యండి. వేలాదిగా జనం వస్తారు. అక్కడికి ఆజాద్ తప్పకుండా వస్తాడు. అక్కడున్న గడియార స్తంభంలో సరిగ్గా 1 గంట అయ్యేసరికి మొత్తం స్టేడియం పేలిపోతుంది. అంతకంటే ముందు ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆజాద్ని నేను చూడాలరా. డిసెంబర్ 6 బాబ్రీ మసీదును పగలగొట్టిన రోజు. అదే రోజు దేవా యాగం చేస్తున్నాడంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దాం గురు? ఇన్షాల్లా. ఇన్షాల్లా. హిందూ సేవా సమితి భక్తులందరికీ నా నమస్కారం. దైవాంశ సంభూతుడు శ్రీ 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 దేవా గారికి ఈరోజు రాజసూయ యాగం సందర్భంగా నేను ఒక చిరుకానుకనివ్వాలనుకుంటున్నాను. మన హిందూ మత మొట్టమొదటి నాదం ఓంకారం, ఆది ప్రణవనాదం. మన పూజ్య దేవా గారి నాడి నరం రక్తం శరీరం ఆత్మనంతా జీర్ణించుకుపోయిన నాదం ఓంకారం. ఆ ఓంకారాన్ని ముద్రగా ఆయన నుదుట మీద పచ్చబొట్టు పడవాలని ఆశపడుతున్నాను. నేను ముద్ర వేసేంత వరకు మీరు పఠిస్తున్న ఈ ఓంకార నాదం భూలోకంతో పాటు దైవలోకం కూడా మారుమోగిపోవాలి. నమాజ్ చేసి చేసి నల్లగా మచ్చపడాల్సిన నుదుటి మీద ఓం అనే ముద్ర వేయమన్నాడు. ఆజాద్ మతం కావాలో ఈ వేషం కావాలో నిన్నే నిర్ణయించుకోమన్నాడు. ఇక్కడే వీళ్ళ మధ్య ఉన్నాడు. ఆజాద్ బయటికి రారా, లేదంటే వీడు చేస్తాడు. ఆజాద్ తూ జహా భీ హై బహర్ నికల్. నువ్వు రావు. ఓకే, నువ్వు చూపించరా. దిగావ్ దిగావ్ సాలే. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు చెప్పు. నేను చేయొద్దు. బోల్. చెప్తా. ఆ డోర్ వెనకాల ఉన్నాడు.
ఆజాద్ని చూడాలనుందా? వేరెవరో కాదు, నేనే. మర్యాదగా సరెండర్ అయిపోదేవా? వేరే దారి లేదు. గెలిచామనుకుంటున్నారు కదా, ఇంకో 20 సెకండ్లలో క్లాక్ టవర్ ముళ్ళు 1 గంట టచ్ చేస్తుంది. పూరా స్టేడియం ఖతం. నన్ను అరెస్ట్ చేయడం ఏంట్రా? వీలుంటే మీ ప్రాణాలు కాపాడుకోండి. నువ్వు అలా చేసుంటావనే క్లాక్ టవర్ టైంని అరగంట స్లో చేశాను. చూడు, కార్గిల్లో ఒక రాయిని కూడా కదపలేకపోయారు. కాశ్మీర్ యాపిల్ కావాల్సి వచ్చిందిరా మీకు? కాశ్మీరే కాదు, భారతదేశంలో ఒక గడ్డిపోచు కూడా పీకలేరు. ఆంధ్రుడు, భారతీయుడు, అతి సామాన్యుడు, ఆజాద్. Sorry, officer. He's clinically dead. Shit! సలాం అలైకుం. వాలేకుమ్ అస్సలాం. జిహాద్కి అంతం లేదురా. జాతస్య మరణం ధ్రువం. ఆజాద్ వస్తున్నాన్రా, వస్తున్నా. దేవా ఇక లేడు. ఆజాద్, నీ చెల్లిచ్చిన లిస్ట్ లో అన్నీ కొనేసావు, ఇంకేం కొనాలి? ఇంకొక్కటి మిగిలింది. ఏంటి? పట్టు చీర. ఎవరికి? నా మనసుకు నచ్చిన అమ్మాయికి. ఎవరో నేను తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు. మా చెల్లి పెళ్లికి వచ్చినప్పుడు చెప్తాను. మీరు వస్తున్నారు కదా? సార్, మీకేం కావాలి? ఇటు చూడండి, ఈవిడ కలర్కి సరిపోయే పట్టు చీర కావాలి. రేట్ ఎంతైనా పర్లా. ఓకే సార్. ఏ ఉబ్బస్తా ఏమండి, నేను చెప్పా కదా ఇదే ఉబ్బస్తా. హాయ్. అయ్యో, దానికి ఇంగ్లీష్ రాదండి. రండి, పదండి. అమ్మా, ఈమె అంజలి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అవును, కావేరెక్కడా? అది ఈ మధ్య కొత్తగా ఒకటి నేర్చుకుందిరా. ఏంటి? సిగ్గుపడ్డం. అవునా? అయితే వెంటనే చూడాలి. మీరు అమ్మతో వచ్చేయండి. మావయ్య పట్టుకో. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. అత్తయ్య, నేను కదా మహాలక్ష్మిని. కావేరి, కావేరి, చెల్లెమ్మా, ఎక్కడమ్మా? వచ్చేసా.
ఏమిటి బాబు అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, నా చెల్లెల కోసం వెతుకుతున్నా. మీరు చూసారా నా చెల్లెల్ని? లేదండి. మీరెవరన్నా చూసారా? లేదే. అరే, ఈ అమ్మాయి ఎవరో కొత్తగా ఉంది. మీరు నా చెల్లెల్ని చూసారండి? ఒరే బాబు, దాన్ని ఏడిపించింది చాలేరా. అన్నయ్య ముందు సిగ్గెందుకమ్మా కావేరి, ఒకసారి చూడు. ఏంటి, ఈ అమ్మాయి కావేరియా? నిజంగా? బావా హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి అందరినీ మర్చిపోయాడు కదా బావా? ఏ ఉప్పు బస్తా, నువ్వు నోరు మూసుకో. ఏంటమ్మా ఇలా సిగ్గుపడుతూ నిల్చుంది? ఇది నా చెల్లాయనా? ఇదే నా కావేరి అయితే ఇంతగా ఏడిపిస్తుంటే ఊరుకునేదా? పది గంటలకల్లా మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నువ్వు అనుకున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అల్లుడు. చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపిస్తున్నావు సరే, మరి నీ పెళ్లి గురించి ఆలోచించావా? ఆలోచించడం ఏంటి, తన కాబోయే పెళ్ళానికి పట్టు చీర కూడా తీసుకొచ్చాడు. మంచి పని చేశావురా. నీ చేత్తోనే ఆ చీర దానికివ్వు, సంతోషపడుతుంది. లేదమ్మా. ఇవ్వరా? అలాగే. ఇదిగో అన్నయ్య. మీ చేత్తోనే నా మరదలకివ్వండి. అది వెరుబాగులదైనా కల్లా కపటం లేనిదండి. దానికి నేనంటే ప్రాణం. నాకు అదంటే ఇష్టమే. మహాలక్ష్మి రా, వచ్చి చీర తీసుకో. సిగ్గుపడుతున్నానని నన్నెగతాళి చేశాడే, ఇప్పుడు చూడు ఎలా సిగ్గుపడుతున్నాడు. అది సరే అంజలి, మరి నువ్వెప్పుడు పెళ్లి భోజనం పెట్టబోతున్నావు? అదంత ఈజీ కాదమ్మా. ఆమె లెవెల్కి తగిన మనిషి దొరకాలిగా. మహాలక్ష్మిలా ఉంది అమ్మాయి. మంచి మనసుకు నచ్చిన వాడే భర్తగా దొరుకుతాడ్రా. అలా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాతో చెప్పమను, నేను వెళ్ళి తీసుకొస్తా. మామూలు వాడైతే చంద్రశేఖర్గా వెళ్తాను, పెద్ద రేంజ్ వాడైతే ఆజాద్గా వెళ్తా. దావుద్ భాయ్, మన ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేసిన వాళ్ళ లిస్ట్. ఏహే ఉప్పు. ఆచార్య గారు మంగళసూత్రం పంపించారమ్మా. అలాగా, మంచిది. నువ్వు వెళ్ళి నేను వస్తాను. తొందరగా వెళ్ళరా బాబు. ఇది పూజ గదిలో పెట్టు. అలాగేనమ్మా. జాగ్రత్త. శాంత, నీ బావ ఏంటి కావేరి? వద్దమ్మా, ప్లీజ్ అన్నయ్య, ఒక్క స్వీట్.
కావేరి ఇప్పుడే వస్తా. ఇక్కడే ఉన్నాను. కానీ నేను ఎక్కడున్నానో కనిపెట్టి చూద్దాం. ఆడుకోవడానికి టైం కాదమ్మా, త్వరగా రా. అబ్బా ఆశ, ఇప్పటిదాకా నువ్వే కదా గెలిచావు. ఇవాళ నేను గెలవబోతున్నాను. కావేరి, ఆ నగలపెట్లో బాంబు ఉంది, ఎక్కడున్నావు? ఎప్పట్లాగే అబద్ధాలు చెప్పి నన్ను ఓడిద్దాం అనుకుంటున్నావా? కుదరదు. కావేరి, అర్థం చేసుకోమ్మా, బయటికి రా. కావేరి, అన్నయ్య పిలుస్తున్నారు కదా, బయటకు రా. అందరూ కలిసి నన్ను మోసం చేయాలనుకుంటున్నారా? అదేం కుదరదు. నేను రావాలంటే చెంపలేసుకోమను. నేను చెంపలేసుకుంటున్నాను. కావేరి, రామ్మా. అయితే నువ్వు గుంజలు కూడా తీ, నేను వస్తా. గుంజలు తీస్తున్నామ్మా, నువ్వు వచ్చాయి. కావేరి, అమ్మా, కావేరి, అందరి ముందు ఏంటిది? అమ్మా, బయటికి రా. బయటికి రామ్మా. నువ్వు ఓడిపోయిన నొప్పుకో, నేను వస్తా. ఓడిపోయానమ్మా, ఓడిపోయాను. ఇలా మెల్లిగా కాదు, గట్టిగా అరి చెప్పు, వస్తా. నేను ఓడిపోయానమ్మా, బయటికి రా. అన్నయ్య! కావేరి, అమ్మేసింది. కావేరి, ఓడిపోయా! కావేరి. అన్నయ్య, నేనే గెలిచా. కావేరి, నా బిడ్డ మగ ఒకసారి నన్ను చూడనివ్వరా? నా బిడ్డ మగ చూడనివ్వు. అమ్మా, నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయ్యా. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? హలో, ఏడుస్తున్నావా ఆజాద్? ఏడు. వినిపించట్లా, గట్టిగా ఏడు. నీ చెల్లెల్నే కాపాడుకోలేకపోయావు, నువ్వు దేశాన్నే కాపాడుతావురా. నా దేశం కోసం పోరాడడానికి నే వెళ్తున్నాను. నీకు చేతనైతే చావ ఉంటే, నీలో మగతను ఇంకా మిగులుంటే ఉందిగా, వచ్చట్టుకో, ఆజాద్గా వచ్చట్టుకో. ప్రయాణికులకు విజ్ఞప్తి. ట్రైన్ నెంబర్ 2429 సికింద్రాబాద్ నుండి న్యూఢిల్లీ వెళ్ళవలసిన రాజధాని ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాల్లో ట్రైన్ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి సిద్ధంగా ఉంది. ఢిల్లీ వెళ్లాల్సిన ట్రైన్ ఎవరో హైజాక్ చేశారు. ఇప్పటికి 10 మందిని దారుణంగా చంపి బయటపడేశారు. అందులో ఇంకా 1200 మంది ప్రయాణికులు ఉన్నారు. వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్. సార్, ఎస్, దావూద్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆఫీసర్స్, ఈ ట్రైన్ ఢిల్లీకి వెళ్ళదు, అమృత్సర్ ద్వారా మా జన్నత్ లాహోర్కి వెళ్తుంది. విత్ ఆల్ ద ప్యాసింజర్స్. మీకు 3 గంటలు టైం ఇస్తున్నా. మీ జైలులో ఉన్న మా మౌలానా మొహమ్మద్ అఖ్తర్, 26 మంది జిహాద్ వీరులు, 500 కోట్ల US డాలర్స్, అన్నిటినీ వెంటనే ఇక్కడికి తీసుకురావాలి.
ఆ తర్వాత ఈ రైల్ దాటి వెళ్తున్న ప్రతి స్టేట్లో ఒక్కొక్క బోగిని వదిలి వెళ్తాను. ఆఖరి బోగిని లాహూర్ బార్డర్లో వదులుతాను. ఓకే, ఈ లోపు నా డిమాండ్స్ ని అంగీకరించకపోతే గంటకి 10 మంది చొప్పున చంపుకుంటూ వెళ్తాను. అర్థమైందా? నాన్సెన్స్, షూర్ నాన్సెన్స్. 1200 మందిని చంపేస్తారని భయపడి ఆ 26 మంది ఐఎస్ఐ టెర్రరిస్ట్ వదిలేస్తే ఆ 26 మంది 26,000 మందిని చంపుతారు సార్. రోజుకు ఒక ఫ్లైట్ ట్రైన్ హైజాక్ చేసి ఇప్పుడు కశ్మీర్ అడుగుతున్నవాడు రేపు కన్యాకుమారి అడుగుతాడు, హైదరాబాద్ అడుగుతాడు, ఏకంగా ఢిల్లీ అడుగుతాడు. ఇచ్చేస్తావా సార్? అలా ఇచ్చేయడానికైతే ఇంత పెద్ద దేశం ఎందుకు, ఇందులో సైన్యం ఎందుకు, మనలాంటి పోలీసులు ఎందుకు, మనకి పౌరుషం ఎందుకు సార్? సో ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్. గివ్ దిస్ యూనిఫామ్ ఎ ఛాన్స్. నువ్వు అడిగినట్టు నీ మనుషుల్ని డబ్బు అన్ని తీసుకొచ్చావు. ముందు ఆ ట్రైన్ లో ఉన్న ముసలాళ్ళని, చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని, పేషెంట్స్ ని వదిలే. నమ్మకం రాలేదంటే ముందు నువ్వు అడిగిన డబ్బు తీసుకొస్తున్నావు. మీ వాళ్ళని గంతు కింద ప్రేమని చెప్పు. Ask them to drop their guns. సలీం, ముసల్మాన్, జిహాద్కి ఎదురుస్తున్నావు. క్యా తు ముసల్మాన్ హో? ముసల్మానేరా, కానీ ముందు భారతీయుడిని. ఐఎమ్ అన్ ఇండియన్ ఫస్ట్. ముసల్మాన్ అంటే అర్థం తెలుసారా నీకు? ఆడంగుల్లాగా పసిపిల్లల్ని, ముసలాళ్ళని, ఆడవాణ్ణి చంపుతానని బేరమాడేవాడు ముసల్మాన్ కాదరా. గుళ్ళో, చర్చుల్లో పిల్లలాడే బొమ్మల్లో బాంబు పేల్చేవాడు ముసల్మాన్ కాదరా. ముసల్మాన్ అంటే ముసలం ఇమాన్. కలలో కూడా అవతల వాడికి హాని చేయకూడదు అనుకునేవాడ్రా ముసల్మాన్. అలాంటి ముసల్మాన్లు నీ దేశంలో ఉన్నారో లేదో తెలీదు, కానీ నా దేశంలో ఉన్నారా. నా దేశం గురించి ఏం తెలుసా నీకు? నా దేశంలో వీధికి ఒక మసూది ఉంది, నీ దేశంలో ఊరుకొక గుడి ఉందారా? నా దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ముసల్మాన్ ఉన్నాడు, నీ దేశంలో హిందూ వార్డ్ మెంబర్ గానైనా ఉన్నాడ్రా? నా దేశంలో చీఫ్ జస్టిస్ ముసల్మాన్ ఉన్నాడు, నీ దేశంలో హిందూ కనీసం ఒక వకీల్ కాగలడారా? అంతెందుకురా, 100 కోట్ల జనాభాని ప్రతినిధించే క్రికెట్ టీం కి కెప్టెన్ ఒక ముసల్మాన్, నీ దేశంలో ఒక హిందూ క్రికెట్ ఆడగలడారా? నీకో విషయం తెలుసా? భారతదేశ భద్రత కోసం అణుబాంబు తయార్చిన వాడు ఒక ముసల్మాన్. మేము భారతీయులందరం పాడుతున్న వందే మాత్రం రాసిన వాడు ఒక ముసల్మాన్. కార్గిల్లో చనిపోయిన పాకిస్తాన్ సైనికుల్ని ముస్లిం ఆచారం ప్రకారం చౌదానం చేసే సంస్కారం ఉన్న సైనికులున్న దేశం రైతే అలాంటి సైనికులను తీసుకెళ్లి మర్మాంగలు కోసే నువ్వు ముసల్మాన్ కాదురా, మతాంధుడు. కానీ నా దేశంలో మతాలు చూడట్లేదురా, మానవత్వాన్ని చూస్తున్నాం. రే, ఒక ముసల్మాన్గా, ఇండియన్ ముసల్మాన్గా చెప్తున్నాను విను. పాకిస్తాన్లో ఉన్న ముస్లింల కన్నా భారతదేశంలో ఉన్న ముస్లింలు సంతోషంగా, ప్రశాంతంగా, స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. ఇది నీకు తెలుసో తెలీదో, నీ దేశంలో ఉన్న వాళ్ళకి తెలుసో తెలీదో, ప్రపంచ మొత్తానికి తెలుసో తెలీదో, కానీ నేను రోజు ప్రార్థిస్తున్న అల్లాకి తెలుసురా. సారే జహా సే అచ్చా హిందుస్తాన్ హమారా. అయితే ఇప్పుడు నువ్వు చావాలి లేదా నేను చావాలి, అంతేగా? పన్నెండు 1200 మంది ప్యాసింజర్స్, ఇండియన్స్. ఇప్పుడు చెప్పు, ఎవరు చావాలి? నో నో, సలీం, ఇండియన్ ఒక పాకిస్తాన్ బుల్లెట్ కి బలి అయిపోతున్నావు. నేను బలి అవ్వడమే విధి అయితే పాకిస్తాన్ బుల్లెట్ కి కాదురా, ఇండియన్ బుల్లెట్ కి బలి అవుతాను. జై
ననుకోకు నీకోసం ఒక్క ఇండియన్ నేను వస్తాడు, ఒక్క ఇండియన్. ఇక నుంచి మనం ఏ రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు. ఆ 26 మందిని రిలీజ్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. तुम्हारा पूरा हिंदुस्तान हमारा हमारे एक बार के बराबर नहीं. निस्कोंड्रा फ्रंट पेज లో గుద్దుకుని పండగ చేసుకోండ్రా. गाड़ी के अंदर कोई घुसकर अपने आदमी को मार रहा है. आजाद. होली చేసుకుంటారా? होली ఆజాద్ ఎక్కడరా? ఆజాద్ ఎక్కడ? క్షణం నేను నిన్ను చంపచ్చు, కానీ చంపను. యుద్ధంలో మరణం అనేది వీరుడికి గౌరవం. అది నీకివ్వను. నువ్వు ఉండాలి. నే గెలిచి వెళ్ళడం నువ్వు చూడాలి. ఆజాద్ ఆజాద్ అని అరిచిన నోటితో అందరూ నీ మీద ఉమ్మాలి. ఆ ఉమ్ములో నువ్వు కొట్టుకుపోవాలి. వీరుడు వర నువ్వు. ఇప్పుడు ఈ దేశమే నా కాళ్ళ కింద ఉందిరా.
నీ చెల్లెల్ని తగలబెట్టినట్టు ఈ దేశాన్నే తగలబెట్టబోతున్నాన్రా. ప్రపంచం మొత్తం చూస్తుండగా ఇండియా యొక్క ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని, స్వాతంత్రాన్ని, శాంతిని అన్నిటినీ సమాధి చేస్తాన్రా. गाड़ी निकाल रहा है, गाड़ी निकाल रहा है, गाड़ी निकाल रहा है। चलो, गाड़ी के अंदर चलो, जल्दी चलो। ఆజాదీయే అంతిమ లక్ష్యం, ఆజాదీ వైపోరు సల్పర, భారతదేశం నీతి సోదర, దేశం కోసం ప్రాణమెవ్వర, కష్టాలు నష్టాలు ఎన్నదురైనా ఆజాదీ వైపోరు సల్పర. జనాలు బాగిలు విడిపోయాయి. దావుద్ భాయ్ జల్దీ आओ. ఖాందార్లో ఒక తప్పు చేశాం, మళ్ళీ అది జరగదు. నువ్వు తీసుకొచ్చిన 26 మంది తొత్తులు వెళ్ళేది పాకిస్తాన్ కాదు. నా జాతీయ జెండాకి సెల్యూట్ చేయడానికి మేమందరం చేయెత్తితే ఆ గాలికి పాకిస్తాన్ ఎగిరిపోతుందిరా. మూడు అణుబాంబులు దగ్గరున్నాయని విర్రవీగుతున్నారా? మేం తలుచుకుంటే 100 కోట్ల భారతీయులు ఒక్కొక్కరు ఒక అణుబాంబుగా మారతాం. తట్టుకుంటారా? మీ దేశ స్వతంత్రం మేం పెట్టిన భిక్ష. పుచ్చుకున్న వాళ్ళకే ఎంతుంటే ఇచ్చిన వాళ్ళకి ఎంత ఉండాలిరా? భారతదేశం నీతి సోదర, దేశం కోసం ప్రాణమెవ్వర, కష్టాలు నష్టాలు ఎన్నదురైనా ముందుకే అడుగు వెయ్యర, ఆజాదీయే అంతిమ లక్ష్యం. నా చెల్లి కాదురా, ఇంకోసారి నా దేశంలో నీలాంటి టెర్రరిస్ట్ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఇప్పుడు వెళ్ళరా మీ దేశానికి. ఆగండి. ఎందుకు ఎందుకు ఆజాద్ ఆజాద్ అని కేకలు పెడుతున్నారు? నిజమైన ఆజాద్ నేను కాదు, ఆజాద్ మీ అందరిలో ఉన్నాడు. నాలాంటి సామాన్యుడు ఆజాద్ కాగలిగితే మీలో ప్రతి ఒక్కడూ ఆజాద్ కాగలడు. ఆజాద్ కోసం బయట వెతకడం మానేసి మీలోనే వెతకండి. ఆజాద్ అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం చావకూడదు, ఆజాద్ అంతం కాకూడదు.